హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరువెలియంగుడి. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉన్నది. బాధ్యతలను విస్మరించిన వారిని భగవంతుడు క్షమించడు. బ్రహ్మ ఒకసారి బద్ధకంతో వేదాలను మరిచాడు. దాంతో పదవిని కోల్పోయాడు. ఈ తిరువెలియంగుడికి చేరి తపస్సు చేసి భగవదనుగ్రహంతో తిరిగి తన పదవిని పొందాడు. అందుకే దీన్ని బ్రహ్మపురి అని కూడా అంటారు. ఏదో పొరపాటున పదవిని కోల్పోయిన వారు శ్రద్ధతో పూజిస్తే దయచూపే సుందర దృఢచాపధరుడు ఈ కోలవల్ విల్లిరామన్. మరకతవల్లి సమేతుడై ఉండే ఈ శృంగార సుందరుడు పరాశరుణ్ణి, ఇంద్రుని, భార్గవుడైన శుక్రాచార్యుని కూడా దయతో రక్షించాడని చరిత్ర. అందుకే దీన్ని పరాశర క్షేత్రం, ఇంద్రపురం, భార్గవపురం వంటి పేర్లతో కూడా పిలుస్తారు. శుక్రుణ్ణి తమిళ్లో వెల్లి అంటారు. శుక్రుణ్ణి అనుగ్రహించిన గుడి కనుక వెలియంగుడి అనే పేరు వచ్చింది. చతుర్ముఖుడి ఆదేశంతో మయుడనే దేవశిల్పి ఇక్కడ తపస్సు చేసి ప్రార్థిస్తే అతని కోసం ఇక్కడ శయనించిన రాముడై సుందరంగా దర్శనమిస్తున్నాడు స్వామి. రాముడిగా దర్శనమిచ్చేటప్పుడు తన శంఖచక్రాలు గరుడిని పట్టుకోమని ఇచ్చాడంట. అందుకే ఇక్కడి గరుడు శంఖచక్రధారిగా దర్శనమిస్తుంటాడు. మంచి పదవులు కోరుకునే వారి పాలిట కల్పవృక్షం ఈ రాముడు. శుక్రగ్రహం దోషం ఉన్నవారు, కంటి సమస్యలు ఉన్నవారు ఇక్కడ ఆరాధనలు చేసి అర్పించి తరించవచ్చు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.